అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం ఏప్రిల్ మాసం 9వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదను. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యారాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు. ధర్మచింతన ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలలో కుటుంబ సభ్యుల సహాయం లభిస్తుంది. మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని అట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. కోపాన్ని తెరచేయనియవద్దు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ప్రశాంత చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి. అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగున. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. ఫలితాలను సొంతం చేసుకుంటారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలవద్దు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఇబ్బందికర సంఘటనలు తొలగున. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మనోధైర్యాన్ని కోల్పోరాదు. ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు. మాట విలువను కాపాడుకుంటారు. అనవసరమైనటువంటి కలహాలతో సమయాన్ని వృధా చేయవద్దు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. మీరు కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. అదేవిధంగా శత్రువులను దూరం చేసుకుంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి. పట్టుదలతో పనిచేస్తారు. ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆచార సంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు. మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను అందుకుంటారు. మనోబలం కలదు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. దైవబలం రక్షిస్తుంది. కుటుంబ సహకారం లభిస్తుంది. ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. సమయానుకూలంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. అదేవిధంగా ధనలాభం ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యానుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో కీర్తిని గడిస్తారు. కోరుకున్నది ప్రయత్నపూర్వకంగా లభ్యమవుతుంది. అదేవిధంగా లాభాలను అందుకుంటారు. శత్రువులను దూరం చేసుకుంటారు. అధికారుల సహాయ సహకారాలు అందిన. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధన వలన పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. శ్రమ పెరగకుండా చూసుకుంటారు. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఎదుటి వారిని అపార్థం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు. దురాశ, అత్యాశలను త్యజిస్తారు. మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది. సరైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి ఫలితాలు అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. విజయ మార్గానికి బాటలు వేస్తారు. ఆశీర్వచన బలంతో ఒక పనిలో అనూహ్యమైనటువంటి ఫలితాన్ని సాధిస్తారు. అదేవిధంగా సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. వ్యాపారం లాభసాటిగా సాగున. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరిగిన. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక స్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత ఉపశమనం
ఉపశమనం లభిస్తుంది. సన్నిహితుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన, చేపట్టినటువంటి పనులు సజావుగా సాగిన, నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన, అదేవిధంగా విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు. వ్యాపారంలో లాభాలను అందుకుంటారు. గౌరవ మర్యాదలు పెరిగిన, ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు. అభివృద్ధిని ఏర్పరచుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అదేవిధంగా సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, వివాదాలను పరిష్కరిస్తారు. సంఘంలో ఎదురైనటువంటి విషయాల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. అదేవిధంగా ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగిన, వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. మాట పట్టింపులు తొలగున, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పట్టుదలతో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగంలో జాగ్రత్తలను తీసుకుంటారు. మనోబలంతో లక్ష్యాలు చేరుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా ప్రజల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు. నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు. అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూస్తారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.